వెల్కమ్ టు పూరా లోకల్. వినాయక చవితి మొదలైన దగ్గర నుంచి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే పూజించడం జరిగింది. మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే వినాయకుడి నిమజ్జనాలు అయితే ఆఖరి దశకొచ్చాయి. మరి ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర ఈ రోజు కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అసలు భక్తులు ఎలా పూజలు చేసుకున్నారు, ఎలా నిమజ్జనం రోజు వినాయకుడిని వదిలిపెట్టడానికి ఎంతగా బాధపడుతున్నారు, అసలు ఎలా ఉంది ఈ 4 రోజులు, ఈ గడిచిన కొద్ది రోజులు కూడా వినాయకుడితో ఉన్న వాళ్ళకి బాండింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి భక్తులను అడిగైతే తెలుసుకుందాం. అన్న, ఈరోజు మీకు ఆఖరి రోజు వినాయకుడి నిమజ్జనానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాయి 9 రోజులు? అసలు ఈ నవరాత్రులు ఎలా జరిగినాయో కూడా అసలు తెలియలేదు, అంత సంబరాలతో నడిచిపోయింది. ఈరోజు విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అంటే అంత మనసుకి అదోలాగా ఉంది, కానీ తప్పదు కదా. అలా అంటే 9 రోజులు మనతో పాటు కలిసి ఉన్న అంటే ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మనిషిలాగా కలిసిపోయినట్టు ఉంటుంది. నాకైతే కళలు తాగుతలేదు అప్పటి నుంచి, అసలు అదో రకంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు వినాయకుడు అంటే ప్రాణం అట్లా, అది అందుకని అది ఇప్పటికీ అట్లే ఉంది, ఎప్పటికైనా అట్లే ఉండాలి అంతే. నేను యాక్చువల్ మా టీం వచ్చారు, వీళ్ళు మా టీము, ఇక్కడే మన ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. మేడం, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ 9 రోజులు? బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, పూజలు అవి చేసి. యాక్చువల్లీ ఇట్లా 9 days గణపతి ఉన్నారు కదా, ఇంకా మా దగ్గరే ఉంచుకోవాలనిపిస్తుంది, నిమజ్జనం కూడా చేయబుద్ది కాబట్టి. సార్, మనకి వినాయక నిమజ్జనం వస్తుంది అంటే వినాయక చవితి వచ్చిందంటే మనకి ఎంతో ఉత్సాహం అనేది స్టార్ట్ అయితే, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిమజ్జనం దగ్గరికి వచ్చారు, అంటే ఇది ఆఖరి రోజు. ప్రతి ఇయర్ దర్శనం మాత్రం బాగా జరుగుతుంది, మాకు దేవుడు అనుగ్రహం ఇస్తున్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నాడు. ప్రతి ఇయర్ మాకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. మాకు ఈసారి పబ్లిక్ ఉన్నా కానీ మాకు దగ్గర దాకా రానిచ్చాడు. దేవుని భక్తి బాగానే ఉంది, మంచిగానే చూసుకుంటున్నాం. చెప్పు ఏంది వినాయకుడి 10 రూపీస్ కూడా అందడం జరిగింది మాకు ఈ ఇయర్. చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ వరకు. వినాయక చవితి అంటే వినాయక చవితి రోజులలో అందరూ పూజలు చేసుకుంటారు, ఇంకా రేపుతోనైతే పూర్తిగా అయిపోతుంది, అంటే ఖైరతాబాద్ వినాయకుడు కానీ ఇట్లా అన్నీ అయిపోతాయి. ఇక మరి తర్వాత నుంచి ఎలా ఉంటుంది, అంటే ఇప్పుడు వినాయకుడిని అయితే వదిలిపెడుతున్నా కొంచెం మనసులో బాధ అయితే ఉంటుంది కదా. ఉంటుంది, పూజలు చాలా బాగా జరిగినాయి, ఈ 9 days బాగా జరిగినాయి. తర్వాత కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే గల్లీలలో బాగా వినాయకుడిని సంబరాలు చేసుకుంటారు కదా, అందువల్ల గల్లీలన్నీ చిన్నపోతాయి. అసలుకి రేపటితోటి చాలా బాగుంటుంది. తర్వాత అంటే వినాయక చవితి అంటే ఫస్ట్ పెద్ద పండుగ కాబట్టి మన తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా పెద్ద పండుగ కాబట్టి అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. సార్, ఈ 9 days సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. 9 days చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, తీర్థప్రసాదాలతోటి, అయ్యగారి పూజలతోటి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. ఇవాళ 10వ రోజు నిమజ్జనం చేయడానికి వచ్చాము, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా వినాయక చవితి వచ్చిందంటేనే 9 days 11 days ఇట్లా ఉంటాయి కదా, అసలు అట్లా లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడు? లేదు, వినాయక చవితి అలానే ఉండాలి, ఎందుకంటే అది చాలా అంటే వదిలిపెట్టడానికి మనం ఇష్టపడం కాబట్టి, ఒకవేళ లేకుండా అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం అంటే చేయాల్సిన మన ఆచారం అది కాబట్టి మనం అలానే పాటించాలి అని నేను భావిస్తున్నాను. అంటే ఎలా, అంటే ఫ్యామిలీ మెంబర్స్తోనే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తం? మేము మొత్తం ఆఫీస్లో కూర్చోబెట్టాము గణపతిని. 9 days రోజు పూజ చేసాము, ఇవాళ నిమజ్జనం తీసుకొచ్చేసాం. అంటే ఇప్పుడు మీరు మీ సొంత ఊరు ఎక్కడ? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్. అంటే సూర్యాపేట అంటే ఊర్లో చేసుకుంటే అట్లా మజా వేరుంటుంది కదా. అవును, ఊర్లో అయితే ఇంకా హంగామా బాగుంటుంది, డ్యాన్సులు, డీజే. ఇక్కడ డీజే ఇలాంటి ఏం ఏర్పాటు చేసుకోలేదా? లేదు, ఇక్కడ నార్మల్గా అంటే అంత గ్రాండ్గా ప్లాన్ చేయలేదు, నార్మల్గా ప్లాన్ చేస్తాం. మరి రేపు ఖైరతాబాద్ వినాయకుడిది ఉంటుంది కదా, రేపు వెళ్తారా మీరు అక్కడ? ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను, ఇక్కడే మా ఆఫీసు, ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్తో ఉంటుంది, ఎందుకంటే భారీ గణనాథులు అయితే బయలుదేరుతుంటాడు రేపు కదా. అవునవును. అంటే ఇప్పుడు దీని తర్వాత అంటే మీ లైఫ్లో ఎలా ఉండాలి అనుకున్నారు వినాయక చవితి సందర్భంగా? దేవుడు ఏమన్నా కోరికలు కానీ అట్లాంటివి ఏమన్నా తీర్చడం? ఒకటే కోరుకున్నా, ప్రిటీ డిసిప్లైన్గా ఉండాలనుకుంటున్నాను అంతే. పాప, వినాయక చవితి ఎలా జరుపుకున్నాం? చాలా మంచిగా జరుపుకున్నాం. అంటే ఎలా అనిపించింది నీకు ఈ కొద్ది రోజులు 9 రోజులు వినాయకుని పూజించినారు కదా? మళ్ళీ మాకు వినాయకుడు పూజించినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ నిమజ్జనం చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. ఫుల్ డాన్స్లు వేసినా మరి?
డీజేల దగ్గర డ్యాన్స్ వేసినాను. నిమజ్జనం అవుతుందని సంతోషంతో చేసి నిమజ్జనం అవుతుందని సంతోషంతో డ్యాన్స్ వేసినావు. ఓకే. మరి ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడ ఈ వినాయక నిమజ్జనం చూడటానికి? మేము బరంపేట నుంచి వచ్చాము. బరంపేట నుంచి వచ్చాను. అంటే ఎవరెవరు వచ్చారు? అమ్మ నాన్న నువ్వు అందరు వచ్చారా? బాబు ఎలా జరుపుకున్నావు మేడం? ఈ నవరాత్రులు ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకున్నాము. ఇక్కడ వచ్చి పిల్లలు మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. వినాయకుడు కర్తాబాద్కి వెళ్ళాము కానీ ఈరోజు అలో లేదన్నారు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వినాయకుడిని. రేపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా ఉంది. రేపు ఆ ఉత్సవానికి కూడా అటెండ్ అవుతారు మీరు? అంటే చూస్తాం, అటెండ్ అయితే అవుతాం, లేకపోతే ఫుల్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి రాలేం పిల్లలతోటి. ఎలా జరుపుకున్నారు సార్ మీరు? బాగుంది వినాయకుడు. బాగుంది. బాగుందా? అంటే వినాయకుడిని ఎట్లా పూజించడం అంటే మంచిగా డ్యాన్సులకి ఇట్లా వేసిన వాళ్ళ మరి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని వదిలిపెట్టాక నీకు బాధ అనిపించలే? బాధ అనిపించింది అన్న. బాధ అనిపించింది. మరి మంచిగా వినాయకుడు ఏం కావాలని కోరుకున్నావు? వినాయకుడిని దేవుడిని ఏం కావాలని కోరుకున్నావు? చదువు బుద్ధి. బుద్ధి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మన సొంత ఊరు ఏంది? మాది అక్కడ కొడంగల్ కోజ్గి మండలం. అంటే ఇక్కడ వినాయక నిమజ్జనాలు చూడటానికి వచ్చారా లేదంటే మీరు కూడా విగ్రహం తీసుకుని వచ్చారు? లేదు చూడనీకే వచ్చినాం అన్నట్ల. వినాయకుని చూడనీకనే ఇక్కడ ఖైరతాబాద్కి వచ్చింది అన్నట్ల. ఆడికి వెళ్ళి ఇక్కడ చూడమని వచ్చాము అన్నట్ల. ఖైరతాబాద్ వినాయకుడిని చూసి ఇక్కడ నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయో ఎట్లా జరుగుతుంది ఇక్కడ అన్నట్ల చూసిపోదామని వచ్చాము అన్నట్ల. అంటే కొడంగల్లో ఎలా జరిగినాయి విగ్రహ పూజలు కానీ? ఎప్పటికైనా అన్నీ మంచిగా నడుస్తున్నాయి. కిత ఇక్కడ పని చేయడానికి మేము వచ్చిందాం అన్నట్ల. వస్తే ఇక ఇక్కడికి వెళ్ళి జూబిలీస్కి వెళ్ళి సున్నికే వచ్చిపోయినాం అన్నట్ల. మీకు ఎలా అనిపిస్తుంది? ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైతే పబ్లిక్ మంచిగా ఉంది. వర్షం లేనందుకు మన అందరికీ సేఫ్టీ ఉండదు అన్నట్ల మంచిగా. అంటే వినాయకుడు నిమజ్జనం అంటే వినాయకుడు చవితి మొదలైందంటే ఎంతోమందికి ఉత్సాహం అనేది స్టార్ట్ అయింది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే ఎలా జరుపుకుంటారు ఈ పండగని? అలా ఎంత గ్రాండ్గా జరుపుకుంటారు? ఈ సంవత్సరం ఇంకో పారి వస్తుంది, ఇక గ్రాండ్గానే జరుపుతారు. ఇది మంచిగానే జరుపుతారు అన్నట్ల. దేశం మొత్తం కూడా మంచి ఉత్సాహంతో ఎక్కడైనా దేవుడిని మంచిగా కొలుస్తారు అన్నట్ల. అంటే మీ పండగకి సంబంధించి మీరు ఏమైనా కోరుకున్నారా దేవుడిని అట్లా మాకు ఇలా జరగాలి అంటే ఎప్పటికి పెట్టేటోళ్ళు కోరుకుంటారు, చూస్తారు. మేము అంటే ఇప్పుడు ఎట్లేమో చూడడానికి అన్నీ వచ్చినాం అన్నట్ల. అట్లా మంచిగా అనిపించిందా మీకు హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు అనేవి కూడా? ఇప్పటికైతే మంచిగానే అనిపించింది. ఇప్పటికైతే మంచిగా వర్షం లేనందుకు కూడా మందికి చాలా మంచిగా అనిపించింది. సార్ మీరు ఎట్లా జరుపుకున్నారు? మేము కూడా అంతే. ఆయనతో పాటు నేను వచ్చాను. ఆయనతో పాటు మేము వచ్చాము, ముగ్గురం నలుగురం. సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వినాయక నిమజ్జనాలు చూడటానికి వచ్చారు? బాగుంది మంచిగానే ఉంది. ఇంతమంది జనాలు విగ్రహాలు చాలా వస్తూనే ఉన్నాయి కదా, ఎలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందా? ఎట్లుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు బాగా కలుస్తున్నాము, బాగానే ఉంది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయకుడి పండుగని? ఎట్లా అనిపించింది? ఆయనతో పాటు మేము వచ్చాము, చూస్తున్నాం అంతే. అంటే ఖైరతాబాద్ వినాయకుడిని చూసి ఇక్కడ నిమజ్జనం ఎలా జరుగుతుంది? అది అవును. బాగుంది వినాయక చవితి. అన్న ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము చాలా దూరం నుంచి వచ్చాము. అంటే ఎక్కడ దూరం నుంచి? అంటే వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట మండలం. అంటే వినాయక నిమజ్జనాలు చూడటానికి వచ్చారన్న? ఓన్లీ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం చూడడానికి వచ్చాము. అంటే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం రేపు కదా? అంటే శోభయాత్ర మార్నింగ్ ఉంటుంది కానీ రేపు మార్నింగ్ చూడలేం కదా, దగ్గరికి వెళ్ళి చూడలేం కదా, దూరం నుంచి చూడాల్సిందే. కానీ ఏమన్నా దగ్గర నుంచి చూడాలంటే ఇవాళే. అంటే వాళ్ళ రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? చేస్తున్నారు. అంత మంచిగానే ఉంది. అంటే మన దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం? మన ఊర్లో ఎట్లా జరిగింది? మన ఊర్లో మంచిగానే జరుగుతుంది. ధూమ్ధామ్ ఊరంటేనే ధూమ్ధామ్ ఉంటుంది, అది వేరే ఉంటుంది. ఇంకా తీయలే ఊర్లో, ఇది చూసి వెళ్దామని అక్కడ ఉన్నా. ఓకే, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చారు, చాలా విగ్రహాలు వస్తున్నాయి, నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఇంకా ఈ ఒక వినాయక చవితి అయితే సెలబ్రేషన్ వేరే ఉంటుంది. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ సెలబ్రేషన్. అంటే రేపు కూడా వస్తారా నిమజ్జనం? ఇక్కడే ఉంటాం, 2 days ఇక్కడనే ఉంటాం. 2 days ఇక్కడే ఉంటారు. అక్క ఎట్లా అనిపించింది అక్క ఈ 9 రోజులు ఈ నవరాత్రులు జరుపుకున్నారు? చాలా బాగా ఉంది. మాకైతే ఎక్సైట్మెంట్ మస్తు అనిపిస్తుంది ఇప్పటికైతే. ట్యాంక్ బండ్లు ఇట్లా నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుందా? మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమందిని చూస్తుంటే విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయి కదా? చాలా సంతోషంగా ఉంది. అందులో ఈసారి పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఒక్కరోజే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి దాదాపు 7 లక్షల మంది అయితే వచ్చారు. మరి రేపు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? 100% పెరిగే ఉంటుంది, తగ్గేదేముండదు, పెరిగే వాళ్ళు. మేము ఇంతకుముందు ఇద్దరు అక్కడ కస్టమర్లు బయట నుంచి కారు వచ్చి పార్క్ చేసే వాళ్ళని అడిగితే ఎక్కడి నుంచి వచ్చారంటే నిజామాబాద్ నుంచి వచ్చేవాళ్ళు చెప్తున్నారు. అంటే ఖైరతాబాద్కు ఉన్న వాల్యూ అంతగానో ఉంది. దాదాపు చాలామంది అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంటి దగ్గర అని పూజలు అని ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాం మేమైతే. మంచిగా అనిపించింది. అంటే దేవుడిని ఏమైనా కోరికలు కోరుకున్నారా ఇది జరగాలి అని?
ఎప్పటికి ఇంతకన్నా మంచిగా ఉండాలనుకుంటున్నాను అంతే. అంతకన్నా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ నవరాత్రులు అనేవి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అందరూ? ఈ 9 రోజుల వరకు మాత్రం చాలా ఎంజాయ్ చేసాము నేను, చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇప్పటివరకు ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు మాత్రం ఇంకా ధూమ్ ధామ్ ఉంది మాదైతే ఉత్సవాలు మాత్రం. ఈ 10 రోజులు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే, అంటే రేపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఏదో ఉంటుంది కదా, దానికి అందరూ తప్పకుండా అటెండ్ అవుతారు. దానికోసమని మరీ పిల్లలు తీసుకొని వచ్చానండి, మరీ పోచంపల్లిని తీసుకొచ్చాను పిల్లల్ని హాస్టల్ నుంచి. కానీ ఈరోజు బంద్ చేశారు, క్లోజ్ ఉంది, దానివల్ల నిరాక్షాసం ఉంది. బాగా చూడటానికి కూడా వెళ్ళని ఇవ్వట్లేదు ఇవాళ చూడటానికి కూడా వెళ్ళని ఇవ్వట్లేదు, అంటే అవన్నీ తీసేస్తున్నారు కదా. అవునవును, చూడడానికి దీనికోసం వచ్చాను. బాగా ఎంజాయ్మెంట్, పిల్లలు బాగా సంబరం చేస్తున్నారు, చాలా ఎగ్జైట్గా ఉన్నారు చాలామంది పిల్లలు. అంటే రేపు మరి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అయితే రేపు శోభయాత్ర అయితే జరుగుతుంది కదా, మరి రేపు అందరూ తప్పకుండా అంటే చాలామంది అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. దాదాపు నిన్న ఒక్కరోజు చూసుకున్నట్టయితే దాదాపు 7 లక్షల మంది అయితే వచ్చారు. మరి రేపు ఎలా ఉండబోతుంది అంటారు? రేపు ఇంకా మొత్తం చాలా హంగామా ఉంటుంది అసలు. ఈ ట్యాంక్ బండికి అసలు అద్దులే ఉండే, ఇంకా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. అంటే ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నారు. హల్చల్ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం మనకు ఫోకస్ మొత్తం ట్యాంక్ బండి మీదే ఉంటుంది, మొత్తం అందరి ఫోకస్ అంతా. టీవీలో కానీ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ట్యాంక్ బండిదే మొత్తం లైవ్ అంతా చూస్తుంటారు. ఈ నవరాత్రులు జరుపుకున్నారు కదా, అంటే దేవుణ్ణి ఏమని కోరుకున్నారంటే ఎలా ఉంటే మంచిది తర్వాత? ఎలా ఉంటే అది అందరూ బాగుండాలనే కోరుకుంటాం, ఇంకంతేముంది, అందరం బాగుండాలనే కోరుకుంటాం, అందరూ బాగుండాలి. ఈ నవరాత్రులు పూజలు జరుపుకోవడం కూడా చాలా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. మహారాజ్కే జై బోలో గణేష్ మహారాజ్కే బడా గణేష్కే. చూశారు కదా, ఈ నవరాత్రులు అయితే ఎంతో ఘనంగా జరుపుకున్నాము. అలాగే దేవుడు అంటే ఇప్పుడు ఉన్న సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం కూడా మమ్మల్ని చాలా మంచిగా చూడాలి, ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని అయితే భక్తులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ట్యాంక్ బండ్లో నిమజ్జనాల కోసం అయితే ఎంతోమంది అయితే రావడం జరిగింది, చిన్న చిన్న విగ్రహాలతో పాటు. అలాగే రేపు ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం నిమజ్జనం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చూసి, అలాగే ట్యాంక్ బండ్లో ఎలా నిమజ్జనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చూడటానికి అయితే భక్తులు రావడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో ఖమ్మం బాబు, పురా లోకల్.